బాక్సాఫీస్ దగ్గర మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు ఉన్నంతలో మంచి జోరునే చూపించిందని చెప్పవచ్చు. సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద అంచనాలను చాలా వరకు అందుకొని కొన్ని చోట్ల మించిపోయే రేంజ్ లో వసూలను సాధించి మంచు విష్ణు కెరీర్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసి మాస్ రచ్చ చేసింది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మాత్రం తెలుగు రాష్ట్రాల వల్ల మిగిలిన భాషల్లో అనుకున్న రేంజ్ లో అయితే పర్ఫార్మెన్స్ ను చూపించలేదు. మొత్తం మీద చూసుకుంటే సినిమా నైజాం లో 2.44 కోట్లు, సీడెడ్ లో 85 లక్షలు, వైజాగ్ లో 74 లక్షలు, ఈస్ట్ లో 47 లక్షలు, వెస్ట్ లో 44 లక్షలు, గుంటూరులో 41 లక్షలు, కృష్ణాలో 37 లక్షలు, నెల్లూరులో 41 లక్షల వరకు షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 6.13 కోట్ల దాకా షేర్ ను, 10.90 కోట్ల వరకు గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే డబ్ వర్షన్స్ అన్ని కలుపుకొని సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండియాలో 1.4 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో అప్రాక్సిమేట్లీ 90 లక్షల వరకు షేర్ ను సాధించింది. దాంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 8.43 కోట్ల దాకా షేర్ ను, 16.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 80 కోట్ల వరకు వాల్యూ బిజినెస్ ను లెక్క కట్టగా 81 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సినిమా బరిలోకి దిగిందని చెప్పవచ్చు. ఇక మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా మరో 72.57 కోట్ల దాకా షేర్ అందుకుంటే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 2-3 రోజుల్లో మంచి జోరును చూపించి కలెక్షన్ల పరంగా సాలిడ్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.